తెలుగుదేశం సీనియర్లకు పాట్లు తప్పడం లేదా? తొలి జాబితాలో చోటు దక్కని వారందరూ అధినేత చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం ఉండడం లేదా? ఫస్ట్ లిస్ట్ తర్వాత తనను కలిసిన నేతలకు చంద్రబాబు షాక్ ఇస్తున్నారా, బుజ్జగిస్తున్నారా? ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. తొలి జాబితాలో షాక్కు గురైన కొందరు అధినేతను ఎలాగైనా సరే బుజ్జగించాలంటూ చూస్తుంటే మరికొందరు అసంతృప్తి బాట పడుతున్నారు. తెలుగుదేశంలో సీనియర్లను బుజ్జగించే పని కొనసాగుతోంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం జనసేన కూటమి తొలి జాబితాను ఇప్పటికే విడుదల చేసింది. 94 మందితో తెలుగుదేశం పార్టీ మొదటి జాబితా వెల్లడి కాగా 5గురితో జనసేన లిస్టు ప్రకటించారు. అయితే 24 అసెంబ్లీ సీట్లు జనసేనకు కేటాయిస్తున్నట్లు వెల్లడి కావడంతో ఆయా స్థానాలలో తెలుగుదేశం సీనియర్లంతా తమ భవిష్యత్తు ఏంటని పార్టీ అధినేతను కలుస్తున్నారు. తొలి జాబితాలో పేరు దక్కని సీనియర్ నేతలను తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుజ్జగిస్తున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి మొదటి రోజు నేతలు క్యూ కట్టగా రెండో రోజు ఉదయం కూడా పలువురు సీనియర్లు అధినేతను కలిశారు. అధినేత చంద్రబాబును ఆలపాటి రాజా, పీలా గోవింద్, దేవినేని ఉమా, బొడ్డు వెంకటరమణ చౌదరి, గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, అయ్యన్న పాత్రుడు, ముక్కా రూపానందరెడ్డి తదితరులు విడివిడిగా కలిసి చర్చలు జరిపారు. వీరిలో కొందరికి అధినేత నుంచి తగిన హామీ రాగా మరికొందరికి చంద్రబాబు స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. గంటాను చీపురుపల్లి నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే భీమిలి టికెట్ ను గంటా కోరినట్లు సమాచారం. ఇందుకు ప్రత్యామ్నాయంగా మాడుగుల, చోడవరం సెగ్మెంట్లలోనూ గంటా పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సీనియర్లకు టికెట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నామన్న విషయాన్ని నేతలకు చంద్రబాబు వివరిస్తున్నారు. కొంతమంది సీనియర్లకు నియోజకవర్గాన్ని ఎందుకు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నది చెబుతున్నారు. పొత్తుల్లో భాగంగా కొన్ని చోట్ల సీనియర్లు త్యాగాలు చేయక తప్పదని చంద్రబాబు నేతలకు సూచించినట్లు సమాచారం. ఇక తొలి జాబితాలో దేవినేని ఉమా పేరు లేకపోవడంపై కృష్ణా జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ త్వరలో టీడీపీలో చేరుతారంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది. కృష్ణప్రసాద్ కూడా మైలవరం సీటు ఆశించడంతో ఉమా సీటుపై ఉత్కంఠ నెలకొంది. మైలవరం లేదా పెనమలూరు నియోజకవర్గాల్లో దేవినేనికి ఏదో ఒకటి ఇస్తారంటూ జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబుతో భేటీ అనంతరం దేవినేని ఉమ స్పందించిన తీరు అనుమానాలకు దారితీస్తోంది. చంద్రబాబు నిర్ణయం శిరోధార్యం అంటూనే మీకో దండం అన్నట్లు వెళ్లిపోయారు. మరోపక్క అధినేతతో భేటీ తర్వాత ఆలపాటి రాజా, బొడ్డు వెంకటరమణ చౌదరి అసంతృప్తిగా వెళ్లిపోయారు. ఆలపాటి రాజాకు సముచిత న్యాయం జరుగుతుందని చంద్రబాబు నుంచి హామీ అయితే వచ్చిందంటున్నారు. ఇక రాజమండ్రి ఎంపీ సీటును బీజేపీ అడగకుండా ఉంటే అక్కడ బొడ్డు పేరును పరిశీలిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న పీలా గోవింద్ను ఆయన్న పాత్రుడు వెంటబెట్టుకుని చంద్రబాబు ఇంటికి తీసుకొచ్చారు. అయినా భేటీ అనంతరం పీలా అసంతృప్తిగానే వెళ్లిపోయారు. ఇక విశాఖ సౌత్ నుండి గండి బాబ్జీకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు తొలి జాబితాలో సీటు లభించని ముక్కా రూపానందరెడ్డి కూడా చంద్రబాబుతో భేటీ అయి తనకు రాజంపేట సీటును కేటాయించాలని కోరారు. ఇలా సీటు రాని సీనియర్లందరూ పార్టీ అధినేతతో భేటీ అయినా కొందరికే హామీ లభించిందని తెలుస్తోంది. కొందరికి సీటు విషయం మర్చిపోవాలని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన అవకాశం ఇస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఏదేమైనా తొలి జాబితా విడుదల తర్వాత టీడీపీ సీనియర్లలో కొంత అసంతృప్తి మాత్రం కొనసాగుతుంది.